హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డెసిమల్ నెంబర్స్ ని ఎలా మల్టిప్లై చేయాలో, ఎలా డివైడ్ చేయాలో ఈజీ స్టెప్స్ లో నేర్చుకుందాం. డెసిమల్స్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, కానీ సింపుల్ లాజిక్ ఫాలో అయితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లెట్స్ స్టార్ట్. మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్. ఫస్ట్ వన్ 2.3 ఇంటూ 1.2. ఇక్కడ ఈ 2 డెసిమల్ నెంబర్స్ లో ఫస్ట్ పాయింట్ ని రిమూవ్ చేయాలి. పాయింట్ ని రిమూవ్ చేసి యాజ్ ఇట్ ఈస్ మనం నార్మల్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తామో అలా చేసుకోవాలి. 2 3 6, 2 2 4, 1 3 3, 1 2 2. 6 4 plus 3 7 2. ఇక్కడ ఆన్సర్ మనకి 276 వచ్చింది. ఇక్కడ పాయింట్ తర్వాత మనకి 1 డిజిట్ ఉంది, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది. అంటే టోటల్ గా 2 డిజిట్స్ కాబట్టి 2 డిజిట్స్ ముందు మనం పాయింట్ ని పెట్టుకోవాలి. సో ద ఆన్సర్ ఇస్ 2.76. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే 0.5 ఇంటూ 0.4. పాయింట్ ని రిమూవ్ చేసి నార్మల్ మల్టిప్లై చేయండి. 5 4 20. ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది. అంటే టోటల్ గా 2 డిజిట్స్ ముందు పాయింట్ ని పెట్టుకోవాలి. 0.20 అంటే 0.20. 0.20 ని మనం 0.2 అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ పాయింట్ ని రిమూవ్ చేసి నార్మల్ మల్టిప్లికేషన్ చేయండి. 5 6 30, 5 3 15 plus 3 18, 2 6 12, 2 3 6 plus 1 7, 0 8 plus 2 10, 7 8 9, 900 వచ్చింది. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది. అంటే టోటల్ గా 3 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. 1 2 3 ఇక్కడ పాయింట్ వస్తుంది. సో 0.900 అంటే 0.9 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను, ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మ్యాథ్స్ పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ విత్ 10 100 1000. డెసిమల్ నెంబర్స్ ని 10 100 1000 తో మల్టిప్లై చేయడం చాలా ఈజీ. అది ఎలాగో చూద్దాం. 2.56 ఇంటూ 10 అంటే ఇక్కడ 1 0 ఉంది కాబట్టి 1 డిజిట్ పాయింట్ అనేది 1 డిజిట్ రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 1 డిజిట్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే పాయింట్ అనేది ఇక్కడికి వస్తుంది. సో 25.6 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంటూ 100 ఉంది, అంటే 2 zeros ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. పాయింట్ అనేది 1 2 డిజిట్స్ అంటే ఇక్కడికి వస్తుంది. 346.1. నెక్స్ట్ ఇక్కడ 3 zeros ఉన్నాయి, సో 3 డిజిట్స్ మూవ్ అవుతుంది. అంటే పాయింట్ అనేది 1 2, ఇక్కడ ఇంకో డిజిట్ లేదు కాబట్టి మనం ఇక్కడ 0 పెట్టుకోవాలి. 7 8 0. సో పాయింట్ తర్వాత 7 డిజిట్స్ లేవంటే మనం పాయింట్ పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ 1 0 ఉంది కాబట్టి పాయింట్ అనేది 1 డిజిట్ మూవ్ అవుతుంది. 86. నెక్స్ట్ ఇక్కడ 2 zeros ఉన్నాయి, సో 2 డిజిట్స్ మూవ్ అవుతుంది. ఇక్కడ 1 డిజిటే ఉంది కాబట్టి ఇంకొక డిజిట్ ప్లేస్ లో మనం 0 పెట్టుకోవాలి. సో ద ఆన్సర్ ఇస్ 90. ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ డెసిమల్స్. ఇక్కడ డెసిమల్ నెంబర్ ఇచ్చారు, ఇక్కడ హోల్ నెంబర్ ఇచ్చారు. దీన్ని ఎలా డివైడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ పాయింట్ ని రిమూవ్ చేసి చూద్దాం. 126 ని 3 తో డివైడ్ చేస్తే 3 4 12, 3 2 6, 42 వచ్చింది. ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి మనం కూడా 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. సో 4.2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ ని చూసినట్టయితే 3.6 డివైడెడ్ బై 0.6 డివైడెడ్ బై 0.6. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. డినామినేటర్ లో హోల్ నెంబర్ ఉండేలాగా చూసుకోవాలి. ఇది హోల్ నెంబర్ అవ్వాలంటే పాయింట్ తర్వాత ఇక్కడ 1 డిజిట్ ఉంది, అంటే 1 డిజిట్ రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. 1 డిజిట్ రైట్ సైడ్ మూవ్ అవ్వాలంటే 1 0 10 తో మల్టిప్లై చేయాలి. ఆల్రెడీ మనం ఇందాక మల్టిప్లికేషన్ విత్ 10 100 1000 తో చూసాం కదా. సో 1 డిజిట్ రైట్ సైడ్ మూవ్ అవ్వాలంటే 1 0 పెట్టాలి. సో 10 తో మల్టిప్లై చేస్తే డినామినేటర్ ని 10 తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ ని కూడా 10 తో మల్టిప్లై చేయాలి. సో 1 0 ఉంది కాబట్టి 1 డిజిట్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. 36/6, 6 6 36. సో 6 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ దీన్ని ఇంకొక మెథడ్ లో కూడా చేయొచ్చు. మీకు ఇష్టమైన మెథడ్ యూజ్ చేసి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి. 3.6/0.6 అంటే 3.6 ని మనం 36/10 అని రాయొచ్చు. డివైడెడ్ బై 0.6 అంటే 6/10. అంటే పాయింట్ తర్వాత ఇక్కడ 1 డిజిట్ ఉంది కాబట్టి డినామినేటర్ లో 1 0 వస్తుంది. 0.6 కూడా పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి 6/10 అని రాయొచ్చు. 36/10 మనం ఫ్రాక్షన్ డివైడ్ చేసేటప్పుడు చూసాం కదా, డివైడెడ్ బై అనేది ఇంటూ అవుతుంది. సో ఇక్కడ ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. 6/10 కాస్త 10/6 అవుతుంది. ఈ 10 10 క్యాన్సిల్ అయితే 6 1 6, 6 6 36. సో 6 ఈస్ ద ఆన్సర్. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ట్రై చేసి చూద్దాం, అప్పుడు ఇంకా పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. 4.5 డివైడెడ్ బై 0.15. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం 100 తో మల్టిప్లై చేయాలి. డినామినేటర్ ని 100 తో మల్టిప్లై చేసాం కాబట్టి న్యూమరేటర్ ని కూడా 100 తో మల్టిప్లై చేయాలి. సో 100s 10s తో మల్టిప్లై చేసేటప్పుడు పాయింట్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక డిజిట్ లేదు కాబట్టి ఆ డిజిట్ ప్లేస్ లో 0 పెట్టుకోవాలి. సో 4.5 అనేది 450 అవుతుంది. బై 2 డిజిట్స్ మూవ్ అయితే 15 అవుతుంది. డివిజన్ ఆఫ్ డెసిమల్స్ చేసేటప్పుడు డినామినేటర్ ని హోల్ నెంబర్ గా చేంజ్ చేసుకుంటే చాలు.
15 1s 15 3s 45 0 30 is the answer. ఇంకొక మెథడ్ చూద్దాం. 4.5 డివైడెడ్ బై 0.15. 4.5 పాయింట్ని రిమూవ్ చేస్తే 45 పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి డినామినేటర్లో 10 వస్తుంది. డివైడెడ్ బై పాయింట్ రిమూవ్ చేస్తే 15 పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 100 వస్తుంది. 45 by 10 డివైడెడ్ బై బికమ్స్ ఇంటూ. ఈ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది అంటే 100/15 అవుతుంది. 10 1s 10 10s 15 1s 15 3s 3 10s 30 ఈజ్ ద ఆన్సర్. అండ్ ఇక్కడ ప్రతిసారి ఇంటూ 10 ఇంటూ 100తో మల్టిప్లై చేయడం ఇంకా ప్రాబ్లంగా ఉందనుకుంటే షార్ట్ కట్లో మనం 4.5 by 0.15 ఉంది కదా, డినామినేటర్లో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో పాయింట్ని 2 డిజిట్స్ రైట్ సైడ్కి మూవ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 1 డిజిట్ ఉంది కదా, 2 డిజిట్స్ మూవ్ చేయాలి. ఇక్కడ ఇంకో డిజిట్ లేదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటే సరిపోతుంది అంటే 450 అవుతుంది. బై ఆల్రెడీ ఈ పాయింట్ని మూవ్ చేసాం కాబట్టి 15 అవుతుంది. 15 1s 15 3s. నెక్స్ట్ ప్రాబ్లం ఇలా ట్రై చేసి చూద్దాం. 5.12 డివైడెడ్ బై 0.2. ఇక్కడ డినామినేటర్లో పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో కూడా పాయింట్ని 1 డిజిట్ రైట్ సైడ్కి మూవ్ చేయాలి అంటే ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది. సో ఇది 51.2 అవుతుంది డివైడెడ్ బై 2. దీన్ని డివైడ్ చేసినట్టయితే ఫస్ట్ మనం నార్మల్గా డివైడ్ చేసి చూద్దాం. 2 2s 4, 1 ఉంటుంది కాబట్టి 11, 11 అంటే 2 5s 10, అగైన్ 1 ఉంటుంది 12, 2 6s 12, 256 ఆన్సర్ వచ్చింది. ఇక్కడ 1 డిజిట్ ముందు పాయింట్ ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. 25.6 ఈజ్ ద ఆన్సర్. సో దీన్ని ఇలా చేసి చూద్దాం. 5.12 డివైడెడ్ బై 0.2. సో పాయింట్ని రిమూవ్ చేస్తే 512 బై పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros వస్తాయి. డివైడెడ్ బై 0.2 అంటే 2/10. 512 by 100 డివైడెడ్ బై బికమ్స్ ఇంటూ 2/10 10/2 అవుతుంది. 10 10s 100, 2 1s 2 2s 4, 2 5s 10, 2 6s 12, 256/10 వచ్చింది. సో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మనం పాయింట్ని రైట్ సైడ్కి మూవ్ చేసాం. ఇక్కడ డివిజన్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. డివైడెడ్ బై 0, 1 0 ఉంది కాబట్టి 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. సో 25.6 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 0.48 డివైడెడ్ బై 0.2. 0.48 డివైడెడ్ బై 0.2. పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి 1 డిజిట్ రైట్ సైడ్ మూవ్ చేయాలి. 4.8/2. 2 2s 4, 2 4s 8. 1 డిజిట్ ముందు పాయింట్ ఉంది కాబట్టి 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. 0.48 డివైడెడ్ బై 0.2 అంటే 0.48ని 48/100 రాసుకోవచ్చు. 0.2ని 2/10 రాసుకోవచ్చు. 48/100 ఇంటూ 10/2. 10 10s 100, 2 24s 48. 24/10 అంటే బై 10 ఉంది కాబట్టి 1 డిజిట్ ముందు పాయింట్ వస్తుంది. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ డెసిమల్స్ విత్ 10 100 1000. 25.6 డివైడెడ్ బై 10 అంటే 1 0 ఉంది కాబట్టి 1 డిజిట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇందాక మనం 10తో మల్టిప్లై చేసినప్పుడు 1 0 ఉంది కాబట్టి 1 డిజిట్ రైట్ సైడ్ మూవ్ చేసాం. కానీ డివైడ్ చేసేటప్పుడు 1 డిజిట్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే పాయింట్ అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది. సో 2.56. నెక్స్ట్ ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ మూవ్ చేయాలి. పాయింట్ అనేది ఇక్కడ ఉన్నట్టు. సో 2 డిజిట్స్ మూవ్ అయితే పాయింట్ ఇక్కడికి వస్తుంది. 3.45. నెక్స్ట్ 3 zeros ఉన్నాయి కాబట్టి 3 డిజిట్స్ మూవ్ చేయాలి. 1 2, థర్డ్ డిజిట్ ఇక్కడ లేదు కాబట్టి 0 పెట్టుకోవాలి. సో పాయింట్ అనేది ఇక్కడికి వస్తుంది. 0.0378. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ మూవ్ చేయాలి. 1 ఇక్కడ సెకండ్ డిజిట్ లేదు కాబట్టి 0 పెట్టుకోవాలి. 0.052. నెక్స్ట్ 1 0 ఉంది కాబట్టి 1 డిజిట్ లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలి. ఇక్కడికి వస్తుంది. సో 0.98 అంటే 0.98 అవుతుంది. మల్టిప్లికేషన్లో అయితే ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డిజిట్స్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. డివిజన్లో అయితే ఎన్ని జీరోస్ ఉంటే పాయింట్ అనేది అన్ని డిజిట్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను, అవి ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ యూస్ఫుల్ వీడియోస్. Thank you for watching. See you in the next video.